హలో, నేను విశేషరావు. ఢిల్లీ వైపు అందరూ చూస్తూ ఉన్నారు. రాజకీయ పార్టీలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి వక్ఫ్ బిల్లు విషయంలో అనే దాని మీద ఆసక్తిగా అటువైపు చూస్తున్నటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు కనిపిస్తోంది. ప్రత్యేకించి బీఆర్ఎస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎటువైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది అనే దాని మీద ఈ వక్ఫ్ బిల్లో వాళ్ళు వ్యవహరించేటువంటి తీరు మీద ఒక అవగాహన రావచ్చు. ఎందుకనంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి పరోక్షంగా మద్దతు ఇస్తోంది ఇప్పటి వరకు కూడా. ఈవెన్ 2024 ఎన్నికల్లో 4 లోక్సభకి ఎంపికయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. వాళ్ళ 4 కూడా బీజేపీకే మద్దతు ఇస్తూ నిర్ణయం తీసుకున్నారు ఈ మధ్యకాలం వరకు కూడా పార్లమెంటు వేదికగా జరిగినటువంటి అనేక అంశాల్లో. మరి ఇప్పుడు వక్ఫ్ బిల్లు విషయంలో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపేటువంటి అవకాశం ఉంది, బీఆర్ఎస్ పార్టీ ఎటువైపు మొగ్గు చూపే అవకాశం ఉంది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుందంటే వక్ఫ్ బిల్లుని మేము వ్యతిరేకిస్తాం, వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్తూ ఉన్నారు. మరి బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి లోక్సభలో వాళ్ళకి ప్రాతినిధ్యం లేదు, రాజ్యసభలో ఉంది. మరి రాజ్యసభలో వాళ్ళు ఎటువైపు మొగ్గు చూపుతారు? వ్యతిరేకంగా ఓటేస్తారా బీఆర్ఎస్ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా, ఈ బిల్లుకి వ్యతిరేకంగా అని అంటే గతంలో మనం వ్యవసాయ చట్టాలను తీసుకోవచ్చు. వ్యవసాయ చట్టాలు పార్లమెంట్లో వచ్చేంత వరకు కూడా ప్రతి అంశానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తూ వచ్చాయి ఎన్డీఏ 2 హయాం మొత్తం కూడా. ఎందుకంటే అప్పటి వరకు కూడా బీజేపీ తోటి కలిసి ఉన్నట్టే బీఆర్ఎస్ పార్టీ కూడా, కేసీఆర్ కూడా. ఎందుకంటే కేసీఆర్ పరిపాలన వాళ్ళు ప్రశంసించారు, నరేంద్ర మోడీ గారి పరిపాలన కేసీఆర్ గారు ప్రశంసించారు. ఎప్పుడైతే రామానుజాచార్యుల విగ్రహానికి సంబంధించినటువంటి అంశం వచ్చిందో ఆ విగ్రహం ఆవిష్కరణ దగ్గర నుంచి అటు నరేంద్ర మోడీ గారికి అలాగే కేసీఆర్ గారికి మధ్య కొంత రాజకీయపరమైనటువంటి గ్యాప్ ఏర్పడింది. అప్పటి వరకు వాళ్ళు కలిసే ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు దూరం జరిగినప్పటికీ వాళ్ళ మధ్య రాజకీయపరమైన బంధం మాత్రం ఉంది అని చెప్పి ఢిల్లీలో జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకంటే ఒకవేళ రాజకీయ బంధం లేకపోతే ఇప్పటికే అనేక కేసులు ఉన్నాయి కల్వకుంట్ల ఫ్యామిలీ మీద, వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశం, విచారణకి ఆదేశించే అవకాశం ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి కూడా. మరి అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ బీజేపీతో కలిసి ఉంది అనేది కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. దానికి తగిన విధంగా అనేక సందర్భాల్లో అసలు బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుంది, గవర్నర్గా కేసీఆర్ వెళ్ళబోతున్నారు, కేటీఆర్కి ఏమో కేంద్ర మంత్రి పదవి రాబోతుంది, రాజ్యసభ ఏమో కవితగా రాబోతుంది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి విషయం మనందరికీ గుర్తుండే ఉంది. సో ఇలాంటి సందర్భంలో మరి ఇప్పుడు ఈ వక్ఫ్ బిల్లు విషయంలో వ్యతిరేకంగా ఓటేస్తున్న రాజ్యసభలో బీఆర్ఎస్ పార్టీ అని అంటే వ్యవసాయ బిల్లుల సందర్భంగా చాలా చాకచక్యంగా వ్యవహరించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా. తీరా వ్యవసాయ బిల్లుకు సంబంధించి ఓటింగ్ వచ్చే సమయానికి వాళ్ళు బాయ్కట్ చేసి వెళ్ళిపోయారు. సేమ్ అలాంటిది ఇప్పుడు కూడా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే చెప్పింది వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్పి, బట్ బీఆర్ఎస్ పార్టీ లోక్సభలో ఎవరు లేరు కాబట్టి రాజ్యసభలో మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అఫీషియల్గా ఇప్పటి వరకు అనౌన్స్ చేయాల. మనం బలాబలాలు చూస్తే కనుక, నెంబర్ గేమ్ చూస్తే కనుక లోక్సభలో ఓటింగ్కి రాబోతుంది. ప్రస్తుతం చర్చ జరుగుతుంది వక్ఫ్ బిల్ మీద. సో ఆ వక్ఫ్ బిల్ మీద ఇప్పటికే 14 సవరణలు ఎన్డీఏలో ఉన్నట్టు భాగస్వామ్య పార్టీలుగా ఉన్నట్టు తెలుగుదేశం పార్టీ, జనసేన అలాగే జేడీయూ ఇవన్నీ కూడా కొన్ని ప్రతిపాదనలు చేశాయి. 14 ప్రతిపాదనలు, వాటిని సవరించేదానికి ఎన్డీఏ ఒప్పుకుంది. సవరణతో కూడినటువంటి బిల్లు ఆమోదం పొందబోతుంది. ఆ ఆమోదం పొందేటువంటి క్రమంలో వీళ్ళు ఎలా వ్యవహరిస్తారు అనే దాని మీద చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కట్ చేసే అవకాశం ఉంది ఓటింగ్ సమయానికి, లేదా అనుకూలంగా వేసే అవకాశం ఉంది. ఒకవేళ వ్యతిరేకంగా వేస్తే రాబోయేటువంటి రోజుల్లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయంటే జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే చర్చ జరుగుతుంది. సో నెంబర్ గేమ్ ఏ విధంగా ఉంది, బిల్ అయితే పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది అటు లోక్సభలో కానీ ఇటు రాజ్యసభలో కానీ. అయితే వాస్తవంగా ఏంటి ఎలా ఉంది నెంబర్ గేమ్ అని అంటే మొత్తం లోక్సభలో వచ్చేటప్పటికి 543 మంది ఎంపీలు, ఇళ్లలో ఒక్కళ్ళు లేరు, ఒకటి ఖాళీ ఉంది. సో 542 మంది ఎంపీలు ఉన్నారు ప్రస్తుతం లోక్సభలో. దీంట్లో ఎన్డీఏకి వచ్చేటప్పటికి బలం ఎంత ఉందంటే 293 మంది ఉన్నారు ఎన్డీఏకి. అదే ఇండి కూటమికి వచ్చేసి
ఇండి కూటమికి వచ్చేసి 238 మంది ఉన్నారు. 238 ఉంది. అటు ఇండికి ఇటు ఎన్డీఏకి రెండిటికి సమదూరంలో ఉండేటువంటి పార్టీలు వైసీపీ చెప్పుకోవడానికి. బట్ లోపాయికారి ఒప్పందం వేరే. అటు ఈ రెండు కూటములకి సమదూరం పాటించినటువంటి పార్టీలు వైసీపీ అలాగే ఎంఐఎం. బీఆర్ఎస్ పార్టీ అసలు లేదు లోక్సభలో. ఇతరులు అదర్స్ కూడా తీసుకుంటే ఇతరులు కూడా తీసుకుంటే ఎంతమంది ఉన్నారంటే 11 మంది ఉన్నారు. సో ఒక ఇతరుల మీద కాన్సన్ట్రేషన్ చేసింది ఎన్డీఏ అని అంటున్నారు. అసలు ఇతరుల మీద కాన్సన్ట్రేషన్ చేయకపోయినప్పటికి కూడా ఈ మొత్తం ఒకటైనప్పటికీ కూడా బిల్లు పాస్ అవుతుంది. 293 ఉన్నారు కాబట్టి. సో ఇక్కడ 238 ప్లస్ 11 వేసుకున్నా కానీ నీకు 249 అవుతుంది. కాబట్టి బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది లోక్సభకి ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి రాజ్యసభ పరిస్థితి ఏంటి? రాజ్యసభకు వచ్చేటప్పటికి 245 ఉన్నాయి. రాజ్యసభకు వచ్చేటప్పటికి మొత్తం 245లో 9 ఖాళీ ఉన్నాయి. ఇంకా ఎంతమంది ఉన్నారంటే 236 ఉన్నారు. ప్రస్తుతం 236 మంది ఉన్నారు. ఈ 236లో నీకు ఎన్డీఏ వచ్చేసి ఎన్డీఏకి 125 మంది ఉన్నారు. ఎన్డీఏకి. అదే ఇండి కూటమికి వచ్చేసేపటికి 88 మంది ఉన్నారు. 88 మంది ఉన్నారు. సో ఇక రెండు పార్టీలకి ఇండి కూటమికి అలాగే ఎన్డీఏ కూటమికి సమదూరంలో ఉండేటువంటి వాళ్ళు ఎవరెవరు అంటే వైసీపీ ప్లస్ బీజేడీ ప్లస్ బీఆర్ఎస్ రాజ్యసభలో ప్లస్ అదర్స్ కలుపుకుంటే ఎంతమంది ఉన్నారంటే 23 మంది ఉన్నారు. 23 మంది ఉన్నారు. ఇది రాజ్యసభలో. అయితే రాజ్యసభలో ఇతరుల మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసింది బీజేపీ. అయినప్పటికీ కూడా ఓటింగ్ జరిగేటప్పటికి ఇక్కడ కూడా రాజ్యసభలో ఇప్పుడు ఇండి కూటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేడీ ప్లస్ బీఆర్ఎస్ అదర్స్ అందరూ ఒకటైనా కానీ ఎంత వస్తుంది? 88 వేసుకోండి. 8 3 11 9 1 2 11 111 మాత్రం వస్తుంది. 111 వస్తుంది. అంతే కదా? 8 3 11 88 23 11 10 అంతే 11. సో 111 వస్తుంది అనమాట. 111 మంది ఉంటారు. ఈ మొత్తం అదర్స్ బీఆర్ఎస్ పార్టీ వైసీపీ అన్ని కలిపినా కానీ 111 ఉంటారు. అంటే ఇక్కడ రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అవుతుంది. అయినప్పటికీ సేఫ్ సైడ్గా అదర్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది ఎన్డీఏ. ఒకవేళ అదర్స్ అందరూ కూడా ఏకమైనప్పటికీ కూడా రాజ్యసభలో బిల్ పాస్ అవుతుంది. అందుకే బీజేపీ అలాగే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలకి ఇప్పటికే విప్ జారీ చేసింది. అందరూ హాజరు కావాలని చెప్పేసి ఎన్డీఏ. బీజేపీ వాళ్ళ ఎంపీలకి విప్ జారీ చేశారు. బట్ ఇక్కడ మీరు రాజ్యసభలో లోక్సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయిన ఒక బిల్లుకి ఆ బిల్ అయితే పాస్ అవుతుంది. మరి వీళ్ళని అప్రోచ్ అయ్యే అవకాశం ఉందా ఎన్డీఏలో? లేదంటే బీజేపీ వాళ్ళు అంటే అప్రోచ్ అయ్యే అవకాశమే లేదు. అడిగినా అడగకపోయినా నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తూ ఉన్నటువంటి పార్టీలు ఏమైనా ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే బీఆర్ఎస్ పార్టీ. గత చరిత్రను చూసుకుంటే కనుక అంతకుముందు తెలుగుదేశం పార్టీ కూడా మద్దతు ఇచ్చింది. రాష్ట్రపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ అలాగే ఉపరాష్ట్రపతి విషయంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం రెండు కలిపి మద్దతు ఇచ్చాయి ఎన్డీఏ 2 హయాంలో. ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామి తెలుగుదేశం పార్టీ అలాగే జనసేన. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగస్వామి కాదు. అయినప్పటికీ అది మేము వ్యతిరేకంగా ఓటేస్తామని చెప్తున్నారు కానీ అంత ధైర్యం చేసి ఓటేస్తారా అనేటువంటి సందేహం అయితే ఉంది. బాయ్కట్ చేసేటువంటి అవకాశం ఉంది. బాయ్కట్ చేసినా వ్యతిరేకంగా ఓటేసినా ఆ బిల్లు ఆగేటువంటి పరిస్థితి లేదు నెంబర్ గేమ్ కనుక చూస్తూ ఉంటే. కాకపోతే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని లేదంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ముస్లిం సమాజం కోసం వ్యతిరేకంగా ఓటేస్తారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదా నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు ఇంపార్టెంటా? ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. మరి ఈ రెండింటిని బేరీజ్ వేసుకుంటే ఒకవేళ నరేంద్ర మోడీ గారిని వద్దనుకుంటే కనుక ముస్లిం సమాజం కోసం వ్యతిరేకంగా ఓటేస్తుంది. అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది
అందరికీ తెలుసు. అప్పటికి నరేంద్ర మోడీ గారు మరి చూసి చూడనట్టు రాజకీయపరమైనటువంటి బంధం ఉంది కాబట్టి వదిలిపెట్టేస్తారా, లేదంటే కేసులు విచారణ జరిగేలా చూస్తారా అనేది ఒక చర్చ. అది $1 మిలియన్ ప్రశ్న. ఇక బీఆర్ఎస్ పార్టీ సమస్య కూడా అదే. బీఆర్ఎస్ పార్టీ కూడా రాజ్యసభలో మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా బిల్లు ఏం ఆగదు. కాకపోతే తెలంగాణలో ఉండే ముస్లిం సమాజం కోసం వాళ్ళు బీజేపీకి దూరం అవుతారా డైరెక్ట్గా, లేదంటే లోపాయికారిగా ఆల్రెడీ బీజేపీతో సంబంధాలు ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తున్నట్టు బాయ్కట్ చేస్తారా అనేది తేలబోతుంది. సో ఇప్పటి వరకు దాగుడు మూతలు ఆడుతున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బంధం ఈ వక్ఫ్ బిల్ తోటి ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ అయితే ఢిల్లీలో నడుస్తూ ఉంది. సో ఈ పార్టీలు మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా అక్కడ బీజేపీకి వచ్చేటువంటి నష్టం కానీ ఎన్డీఏకి వచ్చే నష్టం కానీ లేదు. కాకపోతే రాజకీయపరమైనటువంటి ఈక్వేషన్స్ మారేటువంటి అవకాశం ఉంది. ఈ బిల్లు ఓటింగ్ తర్వాత రాజకీయాలు తెలుగు రాష్ట్రాల్లో అని చెప్పి కొంత మేరకు భావించడానికి అవకాశం ఉంది. ఎంఐఎం ఎలాగూ వ్యతిరేకంగా ఆ బిల్లుని ఓటేస్తుంది. ఎంఐఎం అసదుద్దీన్ ఆల్రెడీ చెప్పేశారు ఆ బిల్లు ముస్లిమ్స్కి వ్యతిరేకం అని చెప్పి. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కేసీఆర్ గారి యొక్క రాజకీయపరమైనటువంటి భవిష్యత్తు, రాజకీయపరమైనటువంటి అంశం ఏంటి అనేది మనకు ఢిల్లీలో తేలబోతుంది. ఏ విధంగా ఉండే అవకాశం ఉంది. నేనైతే వాళ్ళు బాయ్కట్ చేస్తారనుకుంటున్నా. మరి మీరేమనుకుంటున్నారు? వ్యతిరేకంగా ఓటేసి ధైర్యం చేస్తారా వాళ్ళు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.